లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. పట్టుమని 5 ఏండ్లు కూడా నిండని చిన్నారి ఇంటి దగ్గర అల్లారు ముద్దుగా ఆడుతూ పాడుతూ ఉండేది. ఆ చిన్నారి వారికి ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమె చేసిన అల్లరిని వారు తెగ ఎంజాయ్ చేశారు. ఆ చిన్నారి చిన్ని చిన్ని మాటలు, బుడిబుడి అడుగులు చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయేవారు. అలా ఓ రోజు ఉన్నట్టుండి ఆడుతూ పాడుతూ ఆ చిన్నారి కుప్పకూలిపోయింది. దీంతో ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైంది. ఖమ్మం జిల్లా ఎం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కుర్రా వినోద్, లావణ్య దంపతులు వారికి ఒక్కగానొక్క కూతురు పేరు హర్షిత. ఒకతే కూతురు కావడంతో వారి ఆశలన్నీ ఆ చిన్నారి పైన పెట్టుకున్నారు. హర్షితను అపురూపంగా చూసుకునేవారు. ఆ చిన్నారిలోనే వారి భవిష్యత్తును చూసుకుంటూ కాలం గడిపేవారు తల్లిదండ్రులు. అలా ఓ రోజు సాయంత్రం సమయంలో ఇంటి ఆవరణలో చిన్నారి హర్షిత ఆడుకుంటుంది. అలా ఆడుకుంటూ ఒకేసారి ఛాతీ నొప్పితో హర్షిత కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందింది. గుండెపోటుతో చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక చిన్నారి మరణ వార్త విని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అయ్యో చిట్టి తల్లి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అంటూ వారు గుండెలు బాదుకుంటున్నారు. అల్లారు ముద్దుగా ఆడుతూ పాడుతూ ఉండే ఒక్కగానొక్క కూతురు హఠాత్తుగా కండ్ల ముందే మృతి చెందడంతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇదంతా 15 నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఇక 4 ఏళ్ల ప్రహర్షిత స్థానిక ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతోంది. ఇంట్లో, స్కూల్లో చాలా యాక్టివ్గా ఉంటుందని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి వరకు సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి క్షణాల్లో కుప్పకూలి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్న ఒక్కగానొక్క కూతురు ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా గుండెపోటు ప్రాణాలు తీస్తోంది. ఆ వయస్సు ఈ వయస్సు అని లేకుండా గుండెపోటు మృత్యు ఒడిలోకి చేరుస్తోంది. చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 4 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. ఛాతీలో నొప్పి వస్తుందని ఆసుపత్రికి తీసుకెళ్లనమ్మా అంటూ చిన్నారి కుప్పకూలింది. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆ పసిపాప కన్ను మూయడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.